హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు మోతో పార్ట్ 30తో మేము ముందుకు వచ్చేసాము. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక మాయ దగ్గరకు పోవాలి. బంగారు చేను లేకపోతే రానియదు నన్ను. ఎడబెట్టి మునిగిందో ఏమో ఎతకాలి. ఈ దొంగ ముండి ఇప్పుడు వచ్చేటట్టు లేదు. దీన్ని అడిగి తీసుకునే బదులు అడగకముందు దొంగతనం చేసుకొని పోయింది నయం. అదేమన్నా అంటే ఆ లవ్వాయ్య మీద పెట్టాలి దొంగోళ్ళని. మీకు ఒక్కసారి బయటికి రా. మీకు నిన్నటి నుంచి చాలా కలవరంగా ఉంది. నిన్నొక్కసారి చూస్తే మనసు ప్రశాంతం అవుతుంది. ఆ ఒగ్గి పోరడు కూడా ఉండే గిటికే ఎందుకు చూస్తాడు? నా ఇంటి ముందటికి వచ్చి నిల్చొని చూస్తాడు. వీడిటే చూస్తాడు. ఆడేవాడైతే నాకేంది? బంగారం ఎడబెట్టినవే దొంగ ముందా. ఇంత లవ్వ బాపు గిట్ట వాటిక పీకలేరు కదా. బండి కొనియమన్నా కదా అని ఇది అన్నది కొనిస్తారా? అది గిట్ట దొరకకపోతే దీన్ని వాళ్ళను బొందనే పెడతా. ఎడబెట్టి మునగొట్టిందో ఏమో దీని అమ్మ. దరిద్రపు దాన్ని తీసుకొచ్చినాక వారం రోజులకు అమ్ముదాం అనుకుంటే ఈ అల్మార్లో కూడా లేవు. ఏడపాడైంది మరి. ఏడ మునగొట్టిందో ఏమో. దొంగ ముండై పట్ట గొలుసులు కూడా ఉండాలి. పట్ట గొలుసులు ఏడవారేసింది. అది పెట్టుకొని ఎదురుగుతుందో మా అన్న. అబ్బా, చేతులు గుంజి పాడైతాయి. ఇంత షాయ కూడా పెట్టలేదు దొంగ ముండ. ఇవాళ పాలు తేలేదు, షాయ పెట్టలేదు. ఈ పెట్టెలా పెట్టిందా? అబ్బా, దొరికింది. గీది గీ బంగారు చేను అమ్మితే ₹1,00,000 నత్తాయి. అయిపోయిగా 1,00,000 అంటే బాగానే. మాయకిగా జీవితకాలం ముట్టింది అన్నట్టు. ఇక నా ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు, నా ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు. ఈ సంబరంలా ఏమన్నది నన్ను. వారం రోజులు ఆన్నే ఉంటా. హలో, ఏంది? అయ్యో, కోపం ఎందుకే మాయా? ఏంది బావా అని మంచిగా మాట్లాడితే ఏమవుతుంది? చెప్పు. నీ అవ్వ ఫోన్ అన్న ఎత్తలేవేమే? ఏనడన్నా నా కోసం ఎదురు చూసినావే? ఎందుకు చూడాలి? ఓ బంగారు చేను పట్టుకొస్తావా, ఏమన్నది ఎత్తావా? నీకోసం నేనెందుకు ఎదురు చూడాలి? నీ అవసరాలు తీర్చుకోవడానికి వస్తావు. నీ అవసరాలు తీర్చుతలేనానే? మా తీర్చినవుతి. ఏమే, నీ పెన్లాం కొంచెం అన్న పెయ్యి పెంచిందా లేదా? గట్లనే పాడైంది. మళ్ళీ వచ్చిండ్రు, అడిగిండ్రు. ఫోటోనన్నది ఎత్తలేవు. ఫోటో చూపించితే ఏమంటారు? దాని ఫోటో ఇత్తి కానీ నీకు ఇంకా చూపించకపోయాను. ఆ ఫోటో చూసిండంటే ఆగనే ఆగరు. ఎట్లా అన్నది అనుకపోతారు దాన్ని. కానీ తక్కకు తీసుకుంటారు. ఎందుకంటే చిన్నగా ఉన్నది కదా. మరి తనకపోతారు అన్నవాడికి ఎంతకోకంత అమ్ముతే ఏమవుతుంది? అద్దద్దు. మనం కష్టపడితే వాళ్ళు లాభం పొందుతారు. వాళ్ళు మస్తు రేటుకు అమ్ముకుంటారు. తర్వాత ఇంకా పెయి తక్కువ ఉన్నదానికి తక్కువనే వస్తుందంటే కానీ వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు మరి? అయ్యో, మందులు ఇంజక్షన్లు ఇస్తారు, మొత్తం పెరుగుతుంది ఒళ్ళంతా. కోళ్ళకి ఇయ్యంగా చూడలేవా? కోళ్ళు ఎట్లా పెరుగుతాయి? బాయిలర్ కోళ్ళు గట్ల ఇస్తారు. మందులు ఇయ్యంగానే దొడ్డవుతా రే. మరి వారం 10 రోజులు ఇస్తారు మంచిగా పెరగంగానే అమ్ముతారు. మరి మందులు ఏడ దొరుకుతాయి చెప్పరాదే? మనం కూడా ఇద్దాం కదా. అవి ఏడ దొరుకుతాయో ఏమో. ఆయన అటు ఇటు అయితే పానం మీదకి వస్తుంది. ఎందుకు మనకు వచ్చిన రపరప? ఓ 4 రోజులు చూడు. పెరిగిందా అంటే పెరుగుతుంది, లేకపోతే అమ్మి పడేద్దాం. సరే, నేను వస్తాన్నా. ఏం అవసరం లేదు. అట్లాంటివేమే మరి. ఒక్కనాడన్నా బంగారు చేను తెమ్మంటే తెచ్చినవా? దాన్ని 4 దాన్ని పట్టుకురావత్తలేదా నీకు? కోడి కూర అండి రెడీ పెట్టు. వస్తాన్నా. నీకు ఇంకా కోడి కూర వండుతా. కోళ్ళు లేవేం లేవు, పైసలు లేవు నా దగ్గర. నేను నీకు ఇప్పుడు గిఫ్ట్ చూపించితే నువ్వు కోళ్ళు కాదే నాకు మేకను కోసి పెడతావు. ఏది లేదని చెప్తాను కదా. సరే, ఓ కుక్కనన్నా కోసి పెట్టరాదే. కుక్క కూర తింటా. వాళ్ళకు ఏదో కూర తినాలి. సిగ్గులేదు నీకు? బంగారం చేను పట్టుకొస్తానవేంది? మరి దొరికించుకున్నా. వారం రోజులు అటే ఉంటిగా. పట్టుకొచ్చున్నావా? నిజంగానా? గోల్డ్ కాదు కదా? పిసదానా, బంగారుదే పట్టుకొస్తానని. ఆ దొంగ ముండ లేదు ఇంట్లో. నీకే పట్టుకొస్తాన చేను. ఎటుపోయింది? ఏమన్నా ఉంచుకున్నది ఏంది? నువ్వు పట్టించుకుంటలేవని. దాని బొంద దాన్ని ఉంచుకుంటాడు. సరే, వారం రోజులు అటే ఉంటా. మళ్ళా పొమ్మనద్దు నన్ను. నేనెందుకు పొమ్మంటా? నువ్వు గట్ల ఏదన్నా ఒకటి తెస్తే 4 రోజులు ఉంచుకుంటా.
వారం ఏం కర్మ. అత్తన్న మాయకు నేనద్దు గాని బంగారం కావాలి, జాగ్రత్తగా పెట్టాలి. ఆయనతో పొంగెన్నన్నా వాడితే జీళ్ళకు తాళం ఎత్తా. దొంగ ముండ ఎట్లన్నా సావని. సామాన్లు అయితే బాగానే ఉన్నాయి కదా, తిని మునుగుతుందో దొంగ ముండ. దొంగ మొక్కపు ఏం చెప్తాందో లోపల, బయటకి వెళ్తలేదు. ఇది వెళ్ళంతే నయం దొంగ ముండ. ఆగో రమేష్, చాయ్ తాగినావా? ఏం చేస్తాను నిన్ను పెండ్లం? తాగినా. నా పెండ్లామా? నా పెండ్లాం సంగతి నీకెందుకే మొద్దుదానా? మీ కోడలు ఇంటికి పోయింది, ఏమో పూజ చేస్తాందట కదా మీ కోడలు. పూజ చేస్తాందా? దానికి పూజలు పునస్కారాలు ఏడు శాతనైతే తినుకుంటా వండుడేనే. మొగుడు తెచ్చిన కొద్ది కమ్మగా తినుకుంటా వంటది. సరే సరే, ఎటో పోతాను. ఇగో నాకు పని ఉన్నది, కొంచెం గట్టు పోతానా. ఇక నేను వచ్చాక నా పెండ్లాన్ని కొంచెం చూడుండ్రి, చక్కగా తింటలేదు చేస్తలేదు. సరేనా? ఇంక మొద్దు దానికి తాళపు చేతులు ఇయ్యన్నా. ఇస్తే ఎటు పోతాన్నావు అంటది, ఎంత అంటది. వారం రోజులు రానని చెప్పమంటే ఎందుకంటది. దాన్ని పిలుస్తుంది, పంచాయతీ పెడుతుంది. ఈ మొద్దు దానికి ఇచ్చే కంటే ఇక షాపులో పోరానికి ఇస్తా. దీని కొడుక్కి ఇచ్చి పోతా, చెప్పమని చెప్తా అయిపోయా. పో పో, ఇక మళ్ళా పనికోయే ముందు మాట్లాడిచ్చినా అని తిట్టుకుంటారు పని కాకపోతే. పో. మొద్దు ముఖంది అన్ని అడుగుతుంది, అన్ని తెలుసుకుంటుంది, లాస్ట్కు ఈ డైలాగ్ కొడుతుంది. అమ్మా ఏంద్రా, తిన్నావా టిఫిను? తిన్నా. ఎటు పోతున్నావు? పెండ్లం ఏం పూజ చేస్తాందో చూడ్డానికి వచ్చిన. ఇగో దాన్ని ఏమనకే చెప్తున్నా. అగో, నేను దాన్ని ఏమంటారా? నేను పక్కూరు పోతున్నా, అసలే ఉండా ఇంట్లో. దాన్ని ఏమన్నా అన్నమంటే మంచిగా ఉండదు. ఏమో బాగానే ఇదైతుందేమరా నీకు పెండ్లామంటే. నేను దాన్ని ఏమంటా, గదే నన్ను ఏదోటి అంటది. వీళ్ళ పంచాయతీ నాకెందుకు. దానికి జ్వరం వచ్చింది, మంచిగా లేదు పానం దానికి. నువ్వు పోకు లోపలికి. అయ్యో, నువ్వు ఊరుకోతా అన్న అనబడుతుంది. మరి ఎట్టున్నావే, ఏం చేస్తానవే, తిన్నావా పన్నావా అని తెలుసుకోవద్దారా లోపలికోకంటాను? అవసరం లేదు, నేను గంటకోసారి దానికి ఫోన్ చేస్తా. ఏం చేస్తానవే, తిన్నావా పన్నావా అని అన్న అడుగుతా. అది ఎప్పుడన్నా ఫోన్ లేపకపోతే నీకు ఎత్తది. నువ్వు పోయి చూసొచ్చావు, ఇప్పుడు పోకు. ఫోన్ తీయలేవురా? బెల్లం దాచిపెట్టినావో బంగారం దాచిపెట్టినావో నీ ఇంట్లోకి నేను ఎందుకు పోతా? ఇగో అమ్మ చెప్పేది నువ్వు ఎప్పుడన్నా పోతా అంటే వద్దన్నా. అది వల్ల మంచిగా లేదు అని చెప్పిన. మంచి లేకపోతే గమేగా నచ్చి ముచ్చట పెడతాందట. మంచిగా ముచ్చట్లు పెట్టడానికైతే ఏం కాదు కదా. ఏదో ఇక దానికి మంచిగా లేదని పిలిపించుకున్నది. నీతోటి మాట్లాడితే దానికి ఇంకెక్కువ అవుతుంది రోగం. పో. మా పోతా, నువ్వైతే పో. నువ్వు నీ ఇంటికి పోతానే నేను నీ నుంచి కదులుతా. దాన్ని తలుపులేసుకోమని చెప్తావు. చెప్తినావు కదా. ఏదిరా మేఘు, పాల ప్యాకెట్ తీసుకోవడానికి ఇంకా వస్తలేదు. వస్తుంది, ఆగలేవురా. ఇంటి చుట్టూ పోయి తిరిగత్తివి కదా, కనవాలే. వాడే కనిపించిండ్రా, మేకు కనిపించలేదు. మళ్ళోసారి పోయి చూసేవుతి. ఎటు పోతుంది? గిన్నె ఉండే. బయట కూరకైతే ఎటు పోలేదు. జ్వరం వచ్చిందారా మేకుకి? బయటకే వస్తలేదు. ఆడున్నాడు కదా, అందుకే భయపడుతుందేమో. రాత్రి అన్ని పీడకలలు వచ్చినాయిరా మేకు గురించి. తనని చూస్తేనే నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఒకసారి పోయి చూసేస్తారా మళ్ళా? ఆగురా, 10 నిమిషాలు ఆగు. అరగంట నన్ను ఆగితే వస్తుంది. రాకపోతే పోయి చూసొచ్చావు. లేదురా, ఇప్పటికే చాలాసేపు అయింది. నేను ఒకసారి పోయి చూసేస్తా. ఈ వేస్ట్ గాడేటో పోతున్నట్టున్నాడు. నేను వెళ్తా మీకు దగ్గరికి. రమేష్ అన్న అంత మంచిదేనా? మంచిదే. షాపు బాగానే నడిపిస్తాను కదా. ఇక నువ్వు ఖాతా మొత్తం తీసేసినావు. పాల పొట్లం కూడా కొనుక్కోవా? ఏ ఓళ్ళు తాగుతారు, పాలు తాగరు, సాయబాలు తాగరు. ఎప్పుడన్నా ఒకసారి నా పెండ్లాంకి తాగబుద్ధి అయితే కొనుక్కోపోతుంది. ఎటు పోతానో మరి పొద్దుగాలని? ఏగో నాకు కొంచెం పని ఉన్నది. నీ బొందా, నీకేం పని ఉంటే నాకెందుకురా? ఇగో నా పెండ్లాము మీ అదిని దగ్గరకు పోయింది. అనిత వదిన దగ్గరకా? ఏందో పూజ ఉన్నదట, పిలుచుకపోయింది. నేను తాళపు చేతులు ఇద్దామంటే లోపల ఎడ కూర్చున్నారో, ఇక వాళ్ళు ఏం పూజ చేస్తారో. ఈ తాళపు చేతులు కొంచెం ఇచ్చిరా. మీ అదినకి ఇవ్వు. మీ అదిన నా పెండ్లాంకి ఇస్తుంది. సరే. ఇది ఇరుగాడు ఇటు పోయిండు మరి. వదిన దగ్గర ఉన్నదట ఆమె. తాళం వేసి ఉన్నదని పరేషాన్ అవుతాడు కావచ్చు. చూడని రాని, వచ్చినాక చెప్పుదాం, ఆట ఆడిద్దామని. ఇగో ఇంకో ముచ్చట ఏంటంటే, నాకు పక్కూర్లా చిన్న పని పడ్డది. నీ బొంద పక్కూరు. నీ పక్కూరు సంగతి ఏందో మాకు తెలియదు అనుకుంటున్నావారా? ఊరోళ్ళందరికీ తెలుసు నువ్వు ఆ మాయ దగ్గరకు పోతావని, కళ్ళు తాగుకుంటూ చస్తావని. ఏంటిదన్నా? నేను ఓ వారం రోజుల దాకా రానిగా. ఆమెకి చెప్పు, వారం రోజుల దాకా రమేష్ అన్న రానన్నాడని.
ఇక కొంచెం ఏమన్నా తింటాందా చేస్తాందా చూడు అంటే చూడమని చెప్పు. బక్కగా ఎండకపోతుంది. కొంచెం మంచిగా తింటే మంచిగా అని. ఇవన్నీ నాకెందుకు చెప్తాను? సరేతి మీ అమ్మకు మా చెప్పిన. నువ్వైతే ఈ తాళపు చేతులు మీ వదినకిచ్చి మేఘనకి ఇమ్మను. మంచిది, పోరా పో. నువ్వెంత పోతే మాకు అంత మంచిది. అత్తాననే మాయ. ఇక రోజుకు 10 కుండలన్నా తాగాలి. కుండలు రెడీ పెట్టిందో ఈ సేను చూడాలి కానీ అన్ని రెడీ పెడుతుంది. ఇక కుండలేంది పెద్ద డ్రమ్ నిండానే పోతుంది. బీడీలు చేయంగా ఇవాళ వచ్చి కూర్చుంటా అన్నది ఇది ఇంకా అత్తలేదు. ఫోన్ చేయాలి. ఎవలే? గదే నా దోస్త్ అనిత. నిన్నటు బట్టలు కొన పోయినాం. అంతా తిరిగి తిరిగి అలసిపోయిందో అన్నాం. పన్నది కావచ్చు. బీడీలు చేయంగా వచ్చి కూర్చుంటానే రేపు అన్నది. ఏందో ముచ్చట పెడతా అన్నది. మంచిగానే దొరికిండ్రే మీరు దోస్తులు. నాకే దోస్తు లేదు. అయ్యో దోస్తు ఎందుకు, మాతోటి మాట్లాడిన పడుతుంది. ఇక నువ్వు కోడలువేనైతివి. దోస్తు లెక్క అన్ని ముచ్చట్లు చెప్పుకో వస్తుందా నాకు? చెప్పుకోరాదు. నేనేమన్నా అద్దంటానా తిడతానా ఏమన్నా అంటానా? ఈ సవితి గురించే కదా నువ్వు చెప్పేది. ఏగా ముచ్చట్లు కాదు, మొగుని గురించి ముచ్చట పెట్టచ్చు అని దగ్గర. ఏమంటాండు మామ? ఇంకో వారం అయితే అయిపోయి నెల అవుతుంది. నీ దగ్గరికి వస్తాడు కదా. ఇంకా వారం అంటే చిన్నగున్నదా? ఇంకా వారం రోజులు ఎండబెట్టుకొని కూర్చోవాలి. ఏంది? నీకు తెలుస్తుంది. నీ మొగడేటన్నా పోతే నెల రోజులు ఎండబెట్టుకొని కూర్చోవాలి. నీకేం తెలుసే? ఈ వయసులో ఏం మాటలు వద్దమ్మా. అందుకే అంటన్నా, నువ్వు నా ఏజ్ కాకపోతేవి నీతోటే ముచ్చట పెట్టరాదు. పెడితే గిట్లా అంటావు. పెట్టు అంటివి కదా. అద్దద్దు గిట్లాంటివి మాట్లాడకు నా ముందట. నువ్వు చెప్పేది కరెక్టే. ఏ ఏజోళ్ళు ఆ ఏజోళ్ళతోటే మాట్లాడుకోవాలి. అబ్బో నాతోటి కాదు. నీ అవ్వ ముసలోళ్ళకు పని ఉంటుందా పాట ఉంటుందా? ఎప్పుడు అదే లోకం ఉంటుంది కావచ్చు. మేమే సంవత్సరానికి ఒకసారి కూడా అంటుంటుంది, లేకపోతే లేదు మాకు. త్వరగాన్లు పుట్టి పెద్దగైనాక ఏం పాడే మునుగుతుంది. వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తాండ్రు పో. అగో రమేష్. ఏమై రమేష్, కళ్ళకు కనబడతాను లేవు. ఎందుకు కనబడతలేను? మీరే కనబడతలేరు నాకు. అగో నేను ఎప్పుడు గిన్నె కూర్చుంటా బీడీలు చేసుకుంటా పొంగరాంగా ఎప్పుడు కనబడతాను లేవు. ఈ దొంగ సచ్చినోడు ఈడుంటే కదా కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెండ్లాన్ని విడిచిపెట్టి ఎవరితోటో తిరుగుతాడు. ఇంత ఆగుడు కగ్గి పెట్ట గంత పెద్ద పెద్ద కుండాలు తాగుకుంటా పాపంగా పొల్లని చేసుకొచ్చి ఎవనుకో అమ్ముదామని చూస్తాడు. ఈడు నాశనం అయిపోతాడు. మరి ఒక్కనాడన్నా పెండ్లాన్ని పట్టుకొని పోతలేవు. కొత్తగా పెండ్లైంది ఎటన్నా పోతేంది గుడికో బడికో. దానికి ఏం శాత కాదు. దాన్ని చూసినావా ఎట్లున్నదో? ఏది శాత కాదని అంటది, కుస అంటది. ఇక శాతగాని దాన్ని నేనేం చేసుకోవాలి? ఇక గట్లనే ఉంటుంది. రాను మెల్లగా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఏం తెలుస్తాయి ఇక. ఈ దొంగ ముండ కొడుకు గిటెందుకు వచ్చిండు? మా ఓడు ఈయన కథ అంతా చెప్పిండు. ఈయన్ని అసలు ఇంటి చుట్టూ తిరగనియద్దు, ఇంటి ముందట కూడా రానియద్దు. ఏ నర్సి, ఎవరెవరితోటో ఏం దిక్కుమాల ముచ్చట్లు పెడతాను. వీడియోలు చేసేది ఉన్నదా లేదా? ఇది నన్నే అంటుంది ఏంది? నేను వాళ్ళతోటి ముచ్చట పెడితే నీకెందుకే? రోడ్డున పోయే దొంగ ముండ కొడుకులతోటి ముచ్చట్లు పెట్టక ఇంకోసారి. ఆడు పోయిండానే? పోయిండు. ఆయన ముందటనే గైనం తిడితే అని ఏమనుకుంటాడు? ఎందుకు కొడతానో గంత గట్టిగా? మా నూరు వాళ్ళందరూ మనతోటి మాట్లాడద్దు. ఆడు దరిద్రుడు. ఆ దరిద్రపు కొంపల వాడి సత్తాడు ఏమైనా. అట్లాంటి వాళ్ళతోటి మాట్లాడియకు. చూసినావే మాలతి, నేనేం మాట్లాడినా ఏం చేసినా ఎట్లా వస్తుందో చూడు. మరి ఆడు దరిద్రుడు. నేను మాట్లాడినా తోటి అయ్యో ఒక్కూరోళ్ళమే తెలిసిన వాళ్ళేనే పొంగరాంగా ఇంత మాట్లాడియచ్చు అనుకుంటుంది ఇంతకుముందు. ఇప్పుడు అస్సలు అన్ని చూసులు కూడా చూడబుద్ధి అవుతలేదు. ఎందుకేంది చెప్తాంది కదా మీ అక్క. వాడు గంత వేసినా కొడుకు. పెళ్ళయి 15 రోజులన్నా కాలేదు. ఏడికేడుకో పోయి మునుగుతాడు. దాన్ని ఇడిచిపెట్టి పోలను. ఏ లంబి కొడుకు కాదాడు. మామయ్య చెప్తాడు, గసంటోళ్ళను వాళ్ళకరియద్దు అని అందరం కలిసి ఊర్ల నుంచి ఎల్లగొట్టాలి. చూస్తే మంచిగానే ఉన్నాడు కానీ మంచిగా మాట్లాడతాడు నవ్వు ముఖం పెట్టుకొని. అని బొంద ముఖం. ఆడ మనిషే కాదు. నేనైతే అసంటోళ్ళతో మాట్లాడవ్వా, నువ్వేమన్నా చేసుకో. వేసి నేనైతే అన్ని చూసుడు కూడా చూడ గంత రోత అని పాపంగా పోర్ని అమ్మెత్త అంటాడు. ఎట్లనో ఏమో అన్ని ఊర్ల నుంచి వెళ్ళగొడదామా సపరేక? ఎట్లా వెళ్ళగొడతామే? పెండ్లాముండే ఇంతకుముందు ఒక్కడున్నప్పుడు వెళ్ళగొడితే అయిపోవు. ఆ పెండ్లాన్ని అన్ని ఇద్దరిని పంపితే. ఏంటిది తాళం వేస్తుంది? నా మేఘు ఎక్కడికి వెళ్ళింది?
వాళ్ళ అమ్మ నాన్న అయితే నిన్ననే వెళ్ళిపోయారు. మీకు మీకు నీ లోపల తాళమేసి వెళ్ళిపోయిందా? నేను ఇప్పటిదాకా షాప్ దగ్గరనే ఉన్నా కదా. ఆడొక్కడే పోయిండు. మరి మీకు ఏది? మీకు ముందే వెళ్ళిపోయిందా? లోపల ఎవరన్నా ఉన్నారా? ఈ కిటికీల నుంచి చూడన్నా. ఎవరు లేరు కదా. మరి మీగనేటి పోయింది? ఓ గాడ్, ఎందుకు ఇంతలా భయం వేస్తుంది? మీగన నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందా ఏంటి? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? వీడు పోయిండు కదా. మేఘనకు ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ లిఫ్ట్ చేయి మీకు. అరే, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఎటు పోయింది మీకు? వస్తాండు బొంగమూతి పెట్టుకొని. వీడిని కొంచెం సేపు ఆడుకోవాలి. ఏం చేస్తాడో చూద్దాం. ఏమైందిరా? ఏమో ఏడుపు ముఖం పెట్టుకొని రావడితివి. చూసినావా లేదా మేఘనను? అరే, మేఘన వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉందిరా. తాళం వేసి ఉందా? ఆవు మరి అల్లట పోయిండ్రు కదా. ఎటు పోయిండ్రు? నీ ముందటి నుంచే వాయే కదరా మేఘన అన్న వాళ్ళ ఆయన. ఆడు పోయిండు రమేష్ గాడు. మరి మేఘన ఎటు పోయింది? మేఘన కూడా ఆయన వెనకనే వాయే కదా నీ ముందటి నుంచే. ఏంది పిచ్చెక్కిందారా? ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరు పోయిండ్రా. ఎక్కడికి? ఎక్కడికో నాకేం చెప్తారు? నేను అడుగుతానా వాళ్ళను? ఫోన్ చేస్తే అందుకే లిఫ్ట్ చేస్తలేదారా? ఎప్పుడు వస్తారో ఏమో. ముందే చెప్తే నేను కూడా పోయేటోని కదరా వాళ్ళ వెనుక. పిచ్చి పిచ్చి ఉన్నదిరా. వాళ్ళ వెనుక పోతే అంతరు పట్టుకొని. పొద్దున్న నుంచి నేను చూస్తా అంటే ఒక్కసారి కూడా పోనీయలేవేంద్రా. ఇవాళ మొత్తం చూడకుండా ఎట్లుండాలి నేను తనని. ఎప్పుడు వస్తారో ఏమో. నాకు పిచ్చి పిచ్చి కొందిరా. ఒక్కసారి తనని చూడాలిరా, లేకపోతే మాట్లాడాలి. ఏం చేయన్నా ఒకటి చెప్పురా. అరే పిచ్చోడా, నాతోటి మాట్లాడకరా. ప్రొద్దున్న నుంచి చెప్తానే ఉన్నా తనని చూస్తా అని. వాళ్ళ ఇంటి ముందటి నుంచి తీసుకొని వచ్చినావు, షాప్కి రమ్మన్నావు. నా మేఘు ఎట్లుందో ఏమో, ఒకసారి తనని చూడాలిరా. ఏడవకు, మేఘు ఎక్కడికి పోలేదు, ఇక్కడనే ఉంది. ఇక్కడనే ఉందా? ఎక్కడుందిరా? అనిత వదిన ఏదో పూజ చేసుకుంటా అంటే తీసుకొని పోయిందట వాళ్ళ ఇంటికి. అంటే మేఘు అనిత వదిన వాళ్ళ ఇంట్లో ఉందా? ఈ వేస్ట్ గాడు నేను ఊరికి పోతున్నా తాళపు చేతులు ఆమెకి ఇమ్మని నాకు ఇచ్చిండు. ఊరికి పోతున్నాడా? వారం రోజుల దాకా రానని చెప్పమని చెప్పిండు. నిజమారా? ఆ దరిద్రుడు ఎంత పోతే అంత మనశ్శాంతి మేఘనకి. నువ్వు చెప్పేది నిజమే కదరా? నిజమేరా. తాళపు చేతులు తీసుకుపోయి ఇచ్చిరాపో. అనిత వదిన వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిరా. ఇక వారం రోజులు పండగ చేసుకో, ఎంజాయ్ చెయ్యండి. లేదురా, ఫస్ట్ మా డాడీకి ఈ విషయం చెప్పాలి. చెప్పు ఏదోటి వేసుకోరా. పాప మా పిల్ల గవన్ దగ్గర ఎట్లుంటుంది చెప్పు. మనసు ఇచ్చినోడు ఒకడు, ఉండేది ఇంకొకంతోటి. ప్రాణం లేచొచ్చినట్టు అయిందిరా ఒకటేసారి. ఇయ్యురా కీస్, నేను వెళ్తా. వదినకి ఇయ్యకు, మేఘన్ ఎక్కడుందని అడిగి ఇయ్యు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదురా. పో పిచ్చోడా, ఏడ్చుడే మొదలుపెట్టిండు. థ్యాంక్స్ రా. నీ మొఖం థ్యాంక్స్ నాడు. మీకు ఇక్కడున్నావా? నా కోసం ఒక్కసారి కూడా బయటకు రావాలనిపించలేదా? పొద్దున్నుంచి నిన్ను చూడలేను. నన్ను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నావు? మేఘనా, ధీరు, మేఘనా, ధీరు, ధీరు. మీకు పొద్దున్నుంచి నిన్ను చూడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడే ఉన్నాను ధీరు, అనితక్క వాళ్ళ ఇంట్లో. నీ దగ్గరికి రావాలనిపించింది ధీరు, కానీ వాడు అక్కడే ఉన్నాడు. ఈరోజు పాలు కూడా తెచ్చుకోలేదు. టీ తాగావా? ఇక్కడే తాగాను. ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం వచ్చిందా? మేఘనా, ఏంటి ఏంటి ధీరజ్? అది అనితక్క. మేఘనా. ఏంటి మేఘనతో నీకేంటి పని? అది మేఘనకి ఈ కీస్ ఏం కీస్ అవి? మొన్న ఇచ్చిరమ్మన్నాడు. వాళ్ళ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళాడంట, ఊరికి వెళ్తున్నాడంట. వారం రోజుల దాకా రాడంట. కీస్ ఇచ్చిరమ్మన్నాడు. వారం రోజుల దాకా మేఘన ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నానా ధీరజ్? ధీరు, వాడు వెళ్ళిపోయాడా? వారం రోజుల దాకా రాడా? ఎంత సంతోషంగా ఉందో నాకు. నా ధీరు నా కోసం వస్తాడు. అనితకేంటి ఇక్కడే ఉండమంటోంది?
అక్క. ఏంటి మేఘన? నేను వెళ్తానక్క. ఎక్కడికి? ఇంటికి. అతనున్నాడని నేను రాగానే వచ్చేసావు. అతను వెళ్ళిపోయాడని ఇప్పుడు వెళ్తానంటున్నావా? అది కాదక్క, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఏం పనులు? ధీరజ్ పనులా? చెప్పు మేఘన, ఏం పనులని అడుగుతున్నాను. నాకు ఈరోజు అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలియాల్సిందే. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మేఘన. మీ అమ్మ నాన్నకి నేను నిన్ను అప్పగిస్తాను. ఒళ్ళు కాలిపోతుంది. ఇంత జ్వరంతో ఉన్నావు. కూర్చో, తలుపులేసి వస్తానుండు. ఎవడు పడితే వాడి ఇంట్లోకి వస్తున్నాడు. కూర్చో. ఎంత జ్వరం ఉంది? టాబ్లెట్ ఇచ్చాను, వేసుకున్నావా? వేసుకున్నానక్క. రాత్రంతా పడుకోలేదు కదూ? ఏమైంది మేఘన? ఎందుకు అంతలా ఏడ్చావు రాత్రి? అక్క, ఏడవకు. జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది మేఘన. ఏడవకు. వాడు వెళ్ళిపోయాడంట. వారం రోజుల దాకా రాడంట. భయపడకు. నీ అక్క నేనున్నానుగా. రోజు ఇలానే ఏడిపిస్తున్నాడా? ఏడవకు. అమ్మా నాన్నకు ఫోన్ చేద్దాం. అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావా? రమేష్ నీకు కరెక్ట్ కాదు మేఘన. ఇలా చూడు, ఏడవకు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు, సేఫ్గా ఉన్నావు. నేను నీకేం జరగనివ్వను. ఇలా చూడు, రమేష్ రోజు నేను ఇలానే సతాయిస్తున్నాడా? అమ్మ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అక్క. నీతో ఇలా ఉంటున్నాడు. నన్ను అసహ్యంగా తిడతాడు. నేను చాలా సన్నగా ఉన్నానంట, లాభమని తిడతాడు. నిన్ను మీద కాళ్ళు పెట్టి తొక్కేశాడు. నేను ఇంకా అతని దగ్గరికి వెళ్ళనక్క. నన్ను అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడికి రాను. పంపిస్తాను మేఘన. ఈ వేస్ట్ గారి దగ్గర నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాను. మరి ఈ ధీరజ్తో నీకేంటి సంబంధం? ఇందాక కూడా చూశాను, ధీరజ్ని కౌగిలించుకున్నావు. ఏంటిదంతా? అతను ఎందుకు నీ దగ్గరకు వస్తున్నాడు? నువ్వెందుకు తన దగ్గరికి వెళ్తున్నావు? చెప్పు మేఘన, నేను నిన్నేమి అనను. చెప్పు. నువ్వు చిన్నపిల్లవి. అందరూ నిన్ను వాడుకుంటున్నారు. నీకేమీ తెలియదు. అమాయకురాలివి నువ్వు. నేను ధీరుని ప్రేమిస్తున్నానక్క. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? నువ్వు అనుకుంటే సరిపోతుందా మేఘు? ఇదంతా జరిగే పని కాదు మేఘు. నువ్వు మోసపోయావు. నిన్ను మోసం చేయడానికే చూస్తున్నారు అందరూ.